టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. అమెరికాతో బుధవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన మన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలిండగానే సూపర్ 8కు అర్హత సాధించింది. ఈ ప్రపంచ కప్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన అమెరికా భారత్తో జరిగిన మ్యాచ్లోనూ అదే దూరును కొనసాగించింది. బ్యాటింగ్కు ప్రతికూలం ఉన్న వికెట్పై తమ కట్టుదిట్టమైన బౌలింగ్తో వణికించింది. చివరకు ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైనా తమ ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన స్టాప్ క్లాక్ రూల్ అమెరికా కొంపముంచింది. ఈ రూల్ను అతిక్రమించిన అమెరికాకు అంపైర్లు 5 పరుగుల పెనాల్టీ విధించారు. దాంతో టీమిండియా ఖాతాలో 5 రన్స్ అదనంగా వచ్చాయి. మ్యాచ్లను కరెక్ట్ టైంలో పూర్తి చేయడం కోసం ఐసీసీ ఈ స్టాప్ క్లాక్ రూల్ను తీసుకొచ్చింది. ఈ నియమం ప్రకారం ఫీల్డింగ్ జట్టు ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకండ్ల లోపు తదుపరి ఓవర్ను ప్రారంభించాలి. ఒకే ఇన్నింగ్స్లో ఇలా 3 సార్లు 60 సెకండ్ల లోపు నెక్స్ట్ ఓవర్ ప్రారంభించకపోతే 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. ఈ టైంను థర్డ్ అంపైర్ స్టాప్ క్లాక్ సాయంతో క్యాలిక్యులేట్ చేస్తాడు. ఇక ఈ మ్యాచ్లో అమెరికా బౌలర్లు 3 సార్లు 60 సెకండ్ల లోపు మరో ఓవర్ను స్టార్ట్ చేయలేదు. అప్పటికే 2 సార్లు హెచ్చరించిన అంపైర్ మూడోసారి రూల్స్ ప్రకారం 5 రన్స్ పెనాల్టీగా విధించాడు. అదనంగా వచ్చిన ఈ 5 పరుగులు టీమిండియా ఒత్తిడిని తగ్గించాయి. 30 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో ఈ 5 రన్స్ లభించడం భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేలా చేసింది. ఈ 5 పరుగులతో పాటు 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను సౌరవ్ నేత్రవల్కర్ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టిన పెనాల్టీ 5 పరుగులు ఇవ్వకపోయినా ఫలితం మరోలా ఉండేది. ఇక మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ, శివం దుబే, సూర్యకుమార్ యాదవ్లతో పాటు అమెరికా జట్టులోని భారత సంతతి ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఇది కఠినమైన లక్ష్యమని తెలుసు. మేం పరిస్థితులకు తగ్గట్లు ఓపికగా బ్యాటింగ్ చేసి విజయాన్ని అందుకున్నాం. ముఖ్యంగా శివం దుబే, సూర్యకుమార్ యాదవ్లు ఎంతో పరిణితితో బ్యాటింగ్ చేశారు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. అమెరికా జట్టులోని భారత క్రికెటర్లలో చాలా మంది మాతో కలిసి ఆడినవారే. వారి పురోగతి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎమ్మెల్సీ టోర్నీలో కూడా వాళ్ళు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్లో బౌలర్లది పైచే అవుతుందని తెలుసు. ఈ వికెట్పై పరుగులు చేయడం చాలా కష్టం. మా బౌలర్లంతా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. టైం వచ్చినప్పుడు దుబేను బౌలింగ్ ఆప్షన్కు వాడుకుంటాను. ఈ రోజు పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది. దాంతో వారితోనే ఎక్కువగా బౌలింగ్ చేయించాను. సూపర్ 8కు అర్హత సాధించడం సంతోషంగా ఉంది. ఇది మాకు బిగ్ రిలీఫ్. ఇక్కడ క్రికెట్ ఆడడం అంత సులువైన పని కాదు. కానీ మేము ఇక్కడ 3 మ్యాచ్లు గెలిచాం. సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో చెలరేగాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్ల నుండి మీరు ఆశించేది అదే. గేమ్ను చివరి వరకు తీసుకెళ్లి గెలవడానికి ప్రయత్నించాలి అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో యువ పేసర్ హర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కి వికెట్ తీసిన తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. టీమిండియా టీ20లోకి అరంగేట్రం చేసిన 18 ఏళ్ల తర్వాత 222వ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఈ ఫీట్ అందుకోవడం విశేషం. టీ20 క్రికెట్లో ఇలా ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కి వికెట్ తీయడం ఇది 71వసారి. కానీ భారత బౌలర్ ఈ ఫీట్ సాధించడం మాత్రం ఇదే తొలిసారి. ఇక టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కి వికెట్ తీయడం ఇది 5వసారి. టీ20 ప్రపంచ కప్ 2024లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్గా కూడా హర్షదీప్ సింగ్ రికార్డు నమోదు చేశాడు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ 11 రన్స్ ఇచ్చి 4 వికెట్లు, హర్భజన్ సింగ్ 12 రన్స్ ఇచ్చి 4 వికెట్లు, ఆర్పీ సింగ్ 13 రన్స్ ఇచ్చి 4 వికెట్లు, జహీర్ ఖాన్ 19 రన్స్ ఇచ్చి 4 వికెట్లు, ప్రజ్ఞాన్ ఓజా 21 రన్స్ ఇచ్చి 4 వికెట్లను హర్షదీప్ సింగ్ అధిగమించాడు.